ఇదిగోండి ఒక గంట సేపు పడుకొని లేచిన తర్వాత ఇక శిఖరానికి వెళ్తున్నాం. ఇంకా భీముని దర్శించుకొని ఇప్పుడు కొండపైకి ఎక్కుదాం. అదిగోండి అట్లా కొండపైకి ఎక్కేటప్పుడు మంచి మంచి లొకేషన్లు చూద్దాం. వచ్చే డబ్బింగ్ బాగానే పనిచేస్తుంది అన్నది. ముందు వెళ్ళిపో పైకి వెళ్తున్నా. అటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి మీ వంతుగా విరాళాలు రైట్ సైడ్ వద్దకు వెళ్ళి ఇదే బాగుంది ఫ్రీగా. ఇదానమ్మా ఇదానా నేను ఏమంటా బ్యాగ్ ఇప్పి బ్యాగ్ ఆ పాపది కూడా ఇప్పించుకో సార్. ఆ పాపది కూడా ఇట్లీ బ్యాగ్ ఇలా చెయ్యాలా మెల్ల మెల్ల ఏనా ఎట్లానికి ఇది మొత్తం ఇట్లుంది కదా, దీంట్లో ఆయాసం ఎక్కువ, తొందరగా కూడా పైకి వస్తుంది. ఆల్మోస్ట్ ఎక్కువ పైకి వచ్చేసి చూస్తాం ఆ శిఖరం దగ్గర అరే ఎక్కువ వస్తుంది. బాగా ఎండ ఎక్కువ ఉంది కదండి.
చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఇప్పుడు అనుకుంటా కానీ అటు సైడ్ వెళ్దామని. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. చూడండి ఎంత బాగుంది ప్లేస్. లాస్ట్ టైం మాకు అక్కడ ఎలుగుబండి కనిపించింది. వర్షంలో వచ్చినప్పుడు ఎలుగుబండి కనిపించింది అక్కడ. రవి ఇక్కడ వాటర్ వస్తుంది చెట్టుకి. జూమ్ చేద్దాం. ఇదిగోండి దరిదాపుల్లో ఎక్కడ ఒక చుక్క నీరు కూడా దొరకదు కదా. అసలు ఇక చుక్క నీరు దొరకని ప్లేస్లో మీకు ఇప్పుడు నీళ్ళు చూపిస్తాయి ఎక్కడ అనేది. ఇటు చూడండి క్లియర్గా కనిపిస్తాయి నీటి దారాలు. ఇంకా జూమ్ చేస్తాను. చుక్క చుక్క నీళ్ళు కింద పడుతున్నాయి. నాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి మొబైల్లో ఎంత జూమ్ చేసినా అంతంత మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇది కనిపిస్తుందా తెల్ల అది అదిగోండి క్లియర్గా చూడండి. నీళ్ళు కిందికి పడుతున్నాయి. అద్భుతం అసలు. అది విషయం. ఇక మనం ముందుకు వెళ్దాం. ఎంతో కష్టపడారు మేడం. ఒక సెకండ్ నిలబడితే చాలు. ఇప్పుడు ఈ విజువల్ చూడండి ఒకసారి. మనము అక్కడి నుండి ఎక్కి ఆ మెట్లు ఉన్నాయి కదా అక్కడి దిగి అటు వస్తాం. మొత్తం కూడా ఒకసారి వచ్చి ఇదిగోండి కార్నర్ అక్కడ దాకా వెళ్ళి మనం వీడియో షూట్ చేస్తున్నాం. అది విషయం. మనం ఈ టోటల్ వ్యూ చూసుకున్న తర్వాత ఇలా పైకి వెళ్దాం. నీళ్ళకైతే ఇబ్బంది లేదు, ఇక్కడైనా ఉంటుంది. कल्याण सांग मला प्या भेटते. ఎందుకంటే మనం డిసెంబర్లో వచ్చినప్పుడు అసలు మనకి మెట్లు అనేది కనిపించలేదు.
పిచ్చి పిచ్చి చెట్లు పెరిగి పిచ్చి పిచ్చిగా ఉంది. ఇప్పుడు మొత్తం క్లీన్గా ఉంది. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంటుంది సరే. లేదా ఆహా పైన అంతే ఉండే కదా సీతమ్మ దారా. ఇదిగోండి మనం నార్మల్గా వేరే రూట్ వెళ్ళేది కాకుండా ఇప్పుడు కొద్దిగా మెట్లు ఉన్నాయి. ఈ రూట్లో వస్తున్నామండి మనం ఇప్పుడు. ఈ రూట్ నాకు ఐడియా కూడా లేదు, ఫస్ట్ టైం ఇది. నేను వచ్చినాక ఫోన్ చేస్తాను ఇక్కడ. నేను ఇదిగండి ఇప్పుడు కొత్త దారిలో వచ్చినాం మేము. నార్మల్గా అయితే ఆ దారిలో వస్తుంది ప్రతిసారి. ఇప్పుడు ఈ దారి ఇలా పైకి వెళ్తున్నాం, అది విషయం. మళ్ళీ ఒకసారి భీముని కొనలు వ్యూ చూడండి. ఇది భీముని కొనలు టోటల్ వ్యూ. పెట్టించి పైకి వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి ఇంతసేపు మెట్లు ఎక్కిన తర్వాత ఫైనల్లీ మనం శిఖరానికి చేరుకున్నాము. శిఖరం వచ్చేసినాం అనమాట. జనరల్గా మేము ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఈ రూట్లో వస్తాం మేము. ఇట్లా వచ్చి ఇట్లా వస్తాం మేము. కానీ ఇప్పుడు ఇదిగోండి ఫైనల్లీ శిఖరానికి రీచ్ అయిపోయినాం మనం. దగ్గరికి వెళ్ళి చూద్దాం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ 2 రోజుల మా ప్రయాణంలో చాలా వరకు కవర్ చేశానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి. మీరు చేసే పెద్ద హెల్ప్ అదే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ మేము కైలాసద్వారం చేరుకున్నామండి. ఇంకా ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలం. ఇంక 4 కిలోమీటర్లు కూడా ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటే చూపిస్తాను మీకు. కొద్దిగా ఇక్కడ ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభిస్తాం. వీడియో ఇదివరకు చెప్పాను కానీ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది విషయం. చూడండి మొత్తం ఇక్కడ ఎట్లుంటుంది. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. అది విషయం.
ఇప్పుడు లైట్గా ఇంత ఏమైనా తినేసి మళ్ళీ మన నడక ప్రారంభిస్తాం. అది విషయం. ఇదిగోండి ఇక్కడ కూడా అన్నదానం మనకు ఉంటుందన్నమాట. కైలాస ద్వారం దగ్గర కూడా మనకు అన్నదానం ఉంటుంది. నేను ముందే చెప్పినట్టు ఎక్కడ కూడా ఏ అన్నదానంలో కూడా మనకు క్వాలిటీలో క్లాస్గా ఉంది. క్వాలిటీలో ఎక్కడ కూడా తేడా లేదు, అంత మంచి ఫుడ్. అదే విషయం. వద్దు పండొద్దు. ఇదిగోండి మేము కైలాస ద్వారం నుండి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నాం. ఇంకో 4 కిలోమీటర్లు ఇలా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ దాకా వెళ్తాం మేము. అక్కడ వీలైనంత వరకు వీడియో కవర్ చేసి అక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తాను. అదే రోడ్డు మీద అటు అంబులెన్స్ వెళ్తుంది, లారీ అన్నీ అట్లా వెళ్తాయి. ఇదిగోండి ఇలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు ఇంకా నార్మల్ రోడ్ వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే మంచిది. ఇదిగోండి అది మనకు వాటర్ ట్యాంకర్లు కానీ ట్రాక్టర్లు కానీ ఏదైనా ఫుడ్కి సంబంధించిన కానీ వెళ్ళడానికి అదొక రూట్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చినాం. అంటే కొద్దిగా నడుచుకుంటూ వెళ్దాక అటకేశ్వరం చూసుకొని సాక్షి గణపతి చూసుకొని అక్కడి నుంచి టెంపుల్కి వెళ్దాం. ఇదిగోండి అన్నదానం మరొక దగ్గర. మనకి టోటల్గా ఎన్ని దగ్గర అన్నదానం ఉందో చూపించినాం కదా. ఇది చూడండి మనకు అటకేశ్వరం వెళ్ళే దారిలో ఇంకొక అన్నదానం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒక అన్నదానం శిబిరం. అదే విషయం. ఇదిగోండి ఇక్కడ కూడా మంచి క్లాస్ ఫుడ్ ఉంది. తిండేది కానీ చూసినా నేను పెరగన్నవన్నీ అంతా బాగున్నాయండి. ఇక్కడ కూడా ఇలా ఎక్కడ పడితే అక్కడ స్వచ్ఛందంగా అన్నదానం చేయడం చాలా మంచి విషయం. ఇది ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే మధ్యలో మాకు 1 లీటర్ నార్మల్ నీళ్ళు బిందె నుంచి పోస్తేనే 20 రూపాయలు తీసుకున్నారు. అట్లాంటిది ఎక్కడైనా సరే చికెన్ మజ్జిగ కానీ భోజనం కానీ మంచి భోజనం, అది కూడా ఫస్ట్ క్లాస్ భోజనం అన్నీ ఉచితంగా చేయడం అనేది మంచి విషయం అన్నమాట. ఓం నమ శివాయ. ఇదిగోండి మనకు అటకేశ్వరం వెళ్ళే దారిలో కైలాస ద్వారం నుండి అటకేశ్వరం వెళ్ళే దారిలోనే 2వ అన్నదాన శిబిరం ఇది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇక్కడ మనం ఇదే చూసినాం కదా, ఒక 5-10 నిమిషాల డిస్టెన్స్లోనే ఇంకొకటి ఇక్కడ. ఇదిగోండి మంచి చక్కెర గల అరటి పండ్లు. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ అనమాట ఇది భోజనంది. బా చల్ల గాలి చూడండి. ఎండకి బాగా తిరిగి గాలి అనేది ఎక్కలేక ఎండకి ఎండిపోయి మొక్కలు చూడండి ఎట్లా అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసరికి చల్ల గాలి ఎంత హాయిగా ఉందంటే మంచిగా అనిపించింది చాలా. కానీ 2 రోజులు నడిచింది మొత్తం మర్చిపోయినాం. కానీ ఆ బాధ అప్పుడప్పుడే ఉంటుంది. తర్వాత వచ్చిన తర్వాత 2 రోజులు మనం ఇంత దూరం నడిచినామని సంతృప్తి వేరు. అదే విషయం. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు అటకేశ్వరం వస్తుంది. వెళ్దాం చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ చేతి వర్క్ ఎంత బాగుంది. హనుమంతుడి బొమ్మ.
జై శ్రీరామ్. అవునన్నా దగ్గర ఉన్నాం. ఇక్కడ నాకు ఇక బస్సు కనిపించింది. చూడండి, శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉచిత బస్సు అంట. బస్సు ప్రయాణించు మార్గాలండి కైలాసద్వారం, అటకేశ్వరం, పాలధార, పంచదార, సాక్షి గణపతి దేవాలయం, దేవస్థానం టోల్గేట్, టూరిస్ట్ బస్టాండ్, గణేశ సదనం యజ్ఞవాటిక వాహనాల పార్కింగ్, దేవస్థానం గో సంరక్షణశాల, మల్లమ్మ కన్నీరు, ప్రైవేటు సత్రాలు, దేవస్థానం అతిథి గృహాలు, రుద్ర పార్కు, గంగా భవాని స్నానఘట్టాలు, ఆలయ పుష్కరిణి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కళ్యాణకట్ట, దేవస్థానం డార్మెటరీ, పాతల గంగ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేట్ సత్రాలు, దేవస్థానం టోల్గేట్. ఎన్ని ఉచితంగా ఇస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక అన్నదాన శాస్త్రం అన్నమాట. ఎందుకంటే దగ్గర ఇప్పుడు 7-8 సత్రాలు చూసామండి అన్నదానంది. ఇది వచ్చేసి మనకు ఒంగోలు వారి 8వ వార్షిక సంవత్సర అన్నదాన కార్యక్రమం అంట. చాలా మంచి విషయం అండి. ఎందుకంటే తెలిసిందే కదా, దోచుకు తింటుంటారు హోటళ్ళ దగ్గర. అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఇలాంటివి కంపల్సరీగా మంచి విషయం అండి ఇది. ఓం నమః శివాయ నమః. క్యాలీఫ్లవర్ రైస్, అది కాకరకాయ రైస్ చేస్తున్నా కదా నేను. కవర్ దించేద్దాం, కవర్ అండి. అదిగోండి, ఈ ఒంగోలు వారి అన్నదాన కార్యక్రమంలో బాక్స్లలో రైస్ కట్టడం కాకుండా క్యారీ బ్యాగ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదిగోండి, ఇది టోటల్ స్టాక్ మొత్తం ఒంగోలు నుంచి వచ్చిందంట. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గత వారం నుండి ఎన్నో లక్షల మందికి అన్నదానం చేస్తున్నారని చెప్తున్నారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇక్కడ తినేవాళ్ళు తినొచ్చు, పార్సల్ కావాలంటే బాక్స్లో కూడా కట్టిస్తున్నారు. అది నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అనమాట. అది ఇప్పుడే టీ కూడా తాగినాం ఇక్కడే ఫ్రీగా, మస్తు అనిపించింది టీ. అదే విషయం. ఇంకా ఇక్కడ మనం ఫ్రీ బస్లో ప్రయాణం చేద్దాం. హలో, ఇదిగోండి ఫ్రీ బస్ ఇదిగోండి మనకు ఫ్రీ బస్ అనమాట. ఇది చూడండి. డ్రైవర్ సీట్లో కూర్చో, డ్రైవర్ సీట్లో కూర్చో. ఇదిగోండి, ఇది టెంపుల్ వాళ్ళు నడిపిస్తున్న ఫ్రీ సర్వీస్ బస్ అన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా, మొత్తం ఎక్కడెక్కడ వెళ్తుంది. అది భోజన సదుపాయం మాత్రం ఎక్కడంటే అక్కడ ఉందండి, ఇబ్బంది లేదు అసలు. సాక్షి గణపతి దిగాలు ఎవరున్నారా? సాక్షి గణపతి
ఇదిగోండి ఇప్పుడు మనం సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసాం. డోర్ దగ్గర ఎవరు ఉండొద్దు, డోర్ కొడితే దెబ్బలు తగులుతాయి. ముందుకు రండి, లోపలికి రండి. రెడ్డి గారికి ఆర్గూడ పరమేశ్వరుడు మఠం తిరుపాక్షేశ్వర నేను ఈ శ్రీశైల దేవస్థానానికి ధర్మకర్తగా 2 ఏళ్ళు కావడము ఇది నా జన్మ సుకృతము, పూర్వజన్మ సుకృతమని తెలుసుకుంటూ నేను కూడా ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా ఈశ్వర అనే పాట చాలదా ఈ జన్మ చాలదా, ఇంత సంతోషముగా శ్రీకాంత్ సంగీతంలో ఉన్న పాట ఒక అమ్మవారి పాట కూడా పాడి ఈ విధంగా ఈ జన్మ మన జన్మ చరితార్థం కావాలంటే మనందరం ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం కలిగి ఉండాలంటే సత్సంగం చేయాలి. సత్సంగం వల్ల ఆత్మజ్ఞానము కలుగుతుంది, భక్తి ఏర్పడుతుంది. భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా వైరాగ్యము, వైరాగ్యం ద్వారా ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానం ద్వారా భగవద్ దర్శనము, భగవద్భావం ఏర్పడుతుంది. కాబట్టి మనమందరము ఆ భగవంతుని సన్నిధిలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న శ్రీశైల దేవస్థానం కార్యవర్గం అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వారికి మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాలన్నింటినీ ఏర్పరుస్తూ 3 వెన్యూస్ గా చేసి ఒక్కొక్క వెన్యూలో ఉదయమే కూడా ఏర్పడుతుంది అని చెప్పి పెద్దలు నిశ్చయించే విధంగా చూస్తూ ఉంటారు. అదుగో స్వామి యొక్క ఆలయంలో పెట్టి విలసిల్లేటువంటి ఈ దేవతలందరికీ కూడా మంగళ హారతిని సమర్పిస్తున్నారు. దీనితో ఈ ఉత్సవ కార్యక్రమం కాస్త పూర్తవుతుంది. కాబట్టి రావణవాహన సేవలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుని మనం ఒక్కసారి ధ్యానించి ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో మరొక సరేలే కానీ సపరేట్ మన నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ వీడియో ఏంటి అనేది తొందరలో చెప్తా. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. నేను నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తెలియజేయండి, కొద్దిగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మామూలుగా నాకు
అంతగా చదువు లేదు, రాదు కూడా, ఎక్కువ చదువుకోలేదు నేను. చాలా వరకు మిస్టేక్స్ ఉంటాయి. మీరు నాకు చెప్తే వాటిని సరిదిద్దుకుంటాను. నచ్చిన విషయమైనా సరే, నచ్చిన విషయమైనా సరే, ఏమైనా సరే నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటివి నాకు చాలా పనికి వస్తాయి అన్నమాట. నేను నా ఛానల్లో వీడియోలు మంచిగా పోస్ట్ చేసుకోవడానికి కానీ ఎలా చేయాలని చెప్పడానికి కానీ ప్లీజ్ ఏమన్నా సరే మీరు నాకు చెప్పండి. ఎందుకంటే మీ విలువైన సలహాలు నాకు చాలా ఉపయోగపడతాయండి. అదే విషయం. మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. గుడ్ నైట్. ఓం నమః శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అన్నీ